నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్ గా గత 5 ఏళ్లు జగన్ వ్యవహరించారు. ఎద్దేవా చేసిన హోంమంత్రి అనిత. ల్యాండ్ పూలింగ్ పై గ్రామాల వారీగా సమస్యలు పరిష్కరిస్తున్నాం. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. పదవ తరగతి విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తమీం అన్సారియా. అంబటి ఇంటిపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదు ప్రశ్నించిన మాజీ మంత్రి రోజా. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని మాజీ సీఎం జగన్ ను హోంమంత్రి అనిత ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. బాబాయ్ హత్యకు ముందు ఎలాంటి మైండ్ గేమ్ ఆడారో కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ అలాంటి మైండ్ గేమ్ జగన్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీని రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అనిత అన్నారు. ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా అరే నాయనా నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్ మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, GAD టవర్స్, డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను ఆయన పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారులు భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, GAD టవర్స్, డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం 4026 ఇళ్ల నిర్మాణంలో 3500 పూర్తి కావచ్చాయని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పై గ్రామాల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైల్వే స్టేషన్ నిర్మాణంకు ఎంత భూమి అవసరమో డిజైన్ వస్తే కానీ స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్, అటు అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. MLAs అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది. అది MLCది కూడా దాదాపు అయిపో వచ్చింది. రైల్వే ట్రాక్కి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డిలే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా టేకప్ చేయమన్నారు. ఆ నేపథ్యంలో అవి 2 స్టడీ చేయడం వచ్చింది. వాళ్ళు డిజైన్ అది ఇవ్వాలి, ఇంకా అది ఇవ్వలేదు. దాని డిజైన్ అది తీసుకున్న తర్వాత ఎంత కావాలో అంతవరకు అలాట్ చేయడం జరుగుతుంది. గ్రామాల వైజ్ యాక్చువల్గా మీటింగ్ పెడుతున్నాం. ఒక్కొక్క గ్రామంలో అన్నీ తొందరపడి అదరవదరా కాకుండా గ్రామాల వైజ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా డిస్కస్ చేసి 1 by 1 డిస్కస్ చేస్తూ. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా 10వ తరగతి పరీక్షల 100 రోజుల ప్రణాళిక అమలు, తక్కువ పర్ఫార్మెన్స్ లో ఉన్న విద్యార్థులను సంక్షేమ హాస్టల్స్ లో ఉంచి ప్రత్యేక శిక్షణ అందించే సన్నద్దత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థుల్లో చదువులో వెనకబడిన వారిని తల్లిదండ్రుల అనుమతితో పరీక్షలు ప్రారంభమయ్యే వరకు సమీపంలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఒక్కరోజు కూడా గైర్హాజరవ్వకుండా పర్యవేక్షించాలన్నారు.
100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో రైజింగ్ స్టార్స్ కేటగిరీలో వారిని షైనింగ్ స్టార్స్గా తీర్చిదిద్దాలన్నారు. తక్కువ పెర్ఫార్మెన్స్లో ఉన్నవారిని సబ్జెక్టు వారీగా మార్కులు మెరుగుపరిచేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలన్నారు. సో ఎవరైతే మార్క్స్ లో 30% తీసుకుంటున్నా వాళ్ళు 35 దాటడం అనేది కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. మిగతా మిడిల్ లో ఉన్నారు వారు ఎనీహౌ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో మన పని ఇక్కడ ఉన్నది ఏదైతే మనకు షైనింగ్ స్టార్స్ ఉన్నారు సో వారిని టాపర్ గా తీర్చిదిద్దాలి. సో అరౌండ్ మన జిల్లాలో 500 ఆర్డ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్లస్ బాటంలో ఉన్న స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసి అందరినీ కూడా 100% పాస్ అయ్యేటట్లు చూడాలి. తిరుమల నెయ్యిలో కెమికల్స్ కలిశాయని కూటమి నేతలు మరలా కొత్త నాటకం మొదలుపెట్టారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి విషయంలో రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ, సిట్ నెయ్యిలో కల్తీ లేదని నివేదిక ఇవ్వడంతో తప్పించుకోవడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు. ఆ ఫ్లెక్సీలు తీయమన్నందుకు అంబటి రాంబాబును రెచ్చగొట్టి ఆయన ఇంటిపై, ఆఫీసుపై దాడులు చేయించారని మండిపడ్డారు. లక్షలాది కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శలు చేశారు. వెంటనే తమ తప్పు ఒప్పుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, నగరాధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, కార్పొరేటర్లు ఆచారి, బూసి రాజలత, వెంకట్రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భూమి కింద ఉంది. ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు, గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు, జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి కూతలు కూస్తే వీర మహిళలు తాట తీస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు ఆర్కే రోజాపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి ఇంటిపై ఏదో దాడులు జరిగినట్లు, దానిని వైసీపీ వాళ్లు రోజుకొకళ్లుగా వచ్చి ఎగ్జిబిషన్ చూసినట్లుగా చూసి వెళుతున్నారని దుయ్యబట్టారు. రోజా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిందా, పవన్ కళ్యాణ్పై దుమ్మెత్తి పోసేందుకు వచ్చిందా అని నిలదీశారు. జనసేన నేతలపై వైసీపీ నాయకులు ఎవరైనా అనవసరంగా మాట్లాడితే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తున్నామా, వ్యక్తిగతం కోసం పనిచేస్తున్నామా అనేది నీ నాయకుడిని మా నాయకుడిని ఒకసారి బేరేజ్ వేసుకుని చూడు. రోజా నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే ఎప్పుడెప్పుడు అంటున్నారు మా వీర మహిళలు కూడా. మీ అన్న సిటీ కేసు ఏందో చేస్తా ఉంటాను, మీ అన్న సిటీ తర్వాత మీ అన్న తిప్పదేస్తాను, తిప్పదేశం కాదు, నేను ఊహించుకో నువ్వే ఏం చేస్తాను. అవతారం చూస్తున్నది ఎలా వాటర్ ఆఫీస్ వచ్చినట్టున్నాం. వీడియో దగ్గర చూస్తే మాకు అంతే అనిపిస్తుంది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలియకుండా మాట్లాడుతున్నాం. గతంలో మనం మంత్రి పదవి చేశాం, ఏం చేసావు గుర్తులేదా? ఏదో వీడియోలు దాస్తున్నాము, మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత చేస్తాము, వచ్చే సంగతి ఏమో కానీ తమరు మంత్రిగా చేశారు టూరిజం అండ్ క్రీడల శాఖ. ఆడుదాం ఆంధ్ర పెండింగ్ ఉంది, ఆవేశపడతాం ఎందుకు? వెయిట్ చేయి, ఏదో సింపతి చూపిస్తున్నట్టున్నారు. కానీ సరే జనసేన మేము ఊరుకోం, చేస్తాం. రేపే రాస్తా గవర్నమెంట్ కి ఆడుదాం ఆంధ్రలో జరిగినటువంటి అవినీతిని ఎందుకు తాత్సారం చేస్తున్నారో రేపే లెటర్ రాస్తా గుంటూరు జిల్లా నుంచి. ఇలా వచ్చి మాట్లాడుతున్నాం కదా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డులుగా నియమితులై రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొనసాగుతున్న హోంగార్డులను వారి సొంత రాష్ట్రాలకు తక్షణమే బదిలీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 11 సంవత్సరాలుగా హోంగార్డులు ఒక రాష్ట్రంలో, కుటుంబం మరో రాష్ట్రంలో ఉండటంతో మానసిక, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 106 సార్లు ఆ హోంగార్డుల సమస్యలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఏఐవైఎఫ్ అదేవిధంగా 26 జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. మీరేమో రాష్ట్రాలు మారాలి, మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి, మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి, అధికార పీఠాలు అధిరోహించాలి, మీ పెత్తనాలు ప్రారంభించాలి. కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం వెలుగును నింపకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పిలుచుకోవాల్సినటువంటి బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన సిజిడబ్ల్యూబీ ఆధ్వర్యంలో ఆక్విఫర్ మ్యాపింగ్ మరియు నిర్వహణ ప్రణాళిక, డేటా ప్రచారం మరియు వినియోగం అంశంపై ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల వల్ల భూగర్భ జలాల లభ్యత, నాణ్యతకు సంబంధించిన సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. గుంటూరు, అమరావతి పట్టణ సముదాయాల్లో కేంద్ర భూగర్భ జలాల బోర్డు చేపట్టిన సమగ్ర అధ్యయనాన్ని ఆమె అభినందించారు. గ్రామస్థాయి శాస్త్రీయ సమాచారాన్ని జిల్లా ప్రణాళిక, నీటి సంరక్షణ, వినియోగ నియంత్రణ వ్యూహాల్లో సమన్వయం చేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. కేంద్ర భూగర్భ జలాల బోర్డు దక్షిణ ప్రాంతం హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్త టి మాధవ్ ఈ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ముఖ్యంగా గుంటూరు, అమరావతి, విజయవాడ పట్టణ సముదాయాలు వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో స్థిరమైన భూగర్భ జలాల యాజమాన్యం కోసం శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. Since there is a complete stagnation of water, we did not recommend the artificial filter for this area. This is the overall picture of the weathering with that kind of a loose formation below the subsurface at the particular depth. Next. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల నిరసన వంట వార్పు కార్యక్రమం శ్యామలానగర్లోని కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. గత 9 రోజులుగా సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల కోసం నిరసన కార్యక్రమం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రాష్ట్ర అధ్యక్షులు మువ్వా వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే నెల 13వ తేదీన కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అధ్యక్షులు ఆదినారాయణ, నరసరాజు, లక్ష్మణరావు, బి ఈశ్వరమ్మ, జి రమణ, ఎన్ శాతి తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సహకార సంఘ ఉద్యోగస్తుల యొక్క ఈ నిరసన కార్యక్రమం మీద సరైన స్పందన వచ్చి మాకు న్యాయమైన కోరికలు, మేము కోరే కోరికల మీద గవర్నమెంట్ వారికి ఎలాంటి భారం పడదు. ఇదేంటంటే మా సంఘంలో మేము రుణాలు ఇచ్చి వసూలు చేసి మేము వచ్చే సంపాదన మీదే మేము జీతాలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ ఇందులో ఎలాంటి భారం పడదు. అయినా కానీ గవర్నమెంట్ మీనామేషాలు లెక్కిస్తూ మా సహకార సంఘ ఉద్యోగుల ఓర్పును పరిశీలిస్తుంది. కానీ ఈ ఓర్పు ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ఇప్పటికే ఎంప్లాయీస్ అంతా రగులుతూ ఉన్నారు. మా సమస్యను కనుక పరిష్కరించకపోతే రేపు 13వ తారీఖు ఈ సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం, అలాగే అప్పటికి కూడా గవర్నమెంట్లో చలనం రాకపోతే రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా జేఏసీ నిర్ణయించింది. తిరుమల లడ్డూను కల్తీ చేసి వైసీపీ ప్రభుత్వం చేసింది మహాపాపం కాదు, మహాఘాతకం అంటూ కూటమి నేతలు పోస్టర్ రిలీజ్ చేశారు.
సంపత్ నగర్లోని భరతమాత విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నేత ఆలహరితో పాటు శ్రావణ కుమారి, గోపాల్, బుజ్జి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ హిందూ మతంపై పగబట్టి ప్రాయశ్చిత్తం లేని మహాపాపాలకు పాల్పడ్డారని ఆలహరి ధ్వజమెత్తారు. తప్పు చేసి మరలా ఇప్పుడు ఎదురుదాడికి వైసీపీ నేతలు పాల్పడ్డం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలో దాని మీద వేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోటువంటి సిడ్డు ఈ రోజున ఒక భయంకరమైనటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. ఆ రోజున లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అపవిత్రం, ఇంతకన్నా దుష్టం ఇంకోటి ఉండదు. వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు ఇంత కక్ష కట్టుకట్టారో, హిందువులంటే అతనికి ఎందుకు ఇంత పగ అర్థం కాలేదు. సాక్షాత్తు 16 లక్షల కిలోల టన్నుల నెయ్యిని, పామాయిల్ నెయ్యి, అది నెయ్యి కాదు, అది పామాయిల్, విషతుల్యమైనటువంటి రసాయనాలతో చేసినటువంటి పామాయిల్తో సుమారు 20 కోట్ల మందికి పైగా లడ్లు తయారు చేసి ఈ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఆహార శుద్ధితో పాటించాల్సిన ప్రమాణాలు పెంచి కఠినంగా అమలు చేయాలని బీజేపీ తూర్పు కన్వీనర్ అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ కోరారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ ను కలిసి పిల్లల ఆహారాల్లో అనారోగ్యకరమైన పదార్థాలు కలుస్తున్నాయని, వీటిని తీసివేయించాలని కోరారు. ప్రాసెస్ ఫుడ్ లో పరిశోధనలు పెంచి ఆరోగ్యానికి ఉపయోగకరమైన విటమిన్లు, పోషక పదార్థాలు ఉండేలా చూడాలని కోరారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ను ముందుగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు పక్కాగా జరగాలని, అప్పుడే ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు వివరాలు ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు. నాణ్యతతో కూడిన శిక్షణ ఉండాలని, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ఆన్లైన్ వాణిజ్యంలో శిక్షణ, వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్య కార్యక్రమాలు, బిజినెస్ డెవలప్మెంట్, సర్వీస్ తదితర రంగాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నవారు అనేక మంది ఉన్నారన్నారు. సరస్సులో ఈ కార్యక్రమాల పట్ల అనేక మంది మహిళా సభ్యులు అడగడం జరిగిందని తెలిపారు. ముద్రా రుణాల క్రింద చిన్న మొత్తాలు అవసరం ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారని, వారికి ఎక్కువ అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. మీరు ఎవరితో కోఆర్డినేట్ చేసి అటెండెన్స్ ఎలా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం 16వ బ్రాంచ్ ను లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఇమ్మడి సీఈఓ సునీత ప్రారంభించారు. 2021లో ఇమ్మడి గ్రూప్ ను ప్రారంభించామని ఇమ్మడి గ్రూప్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. మొదటి షోరూం పంజాగుట్లో ప్రారంభించామన్నారు. వెండి ఆభరణాల్లో 13 రకాల కలెక్షన్లను లాంచ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు గోల్డ్ కంటే సిల్వర్ జ్యువెలరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు వెండి ఆభరణాల కొనుగోలుపై ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి రాకేష్, మౌనిక, ఇమ్మడి రాజేష్, జాబిల్లి తదితరులు పాల్గొన్నారు. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021లో డెవలప్ చేసిందే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి నేను 2021లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను. వితిన్ 5 yearsలో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోనబుల్ అయింది. గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకోపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనం సిల్వర్ వాడి. కలెక్టర్ కార్యాలయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్షరాంధ్ర అభ్యాసకులను యాప్లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోమవారం నాటికి యాప్లో నమోదు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
తాడేపల్లి, పెదనందిపాడు, గుంటూరు పట్టణం, తెనాలి తదితర మండలాల్లో నమోదు తక్కువగా ఉందని అన్నారు. జిల్లాను అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని బాగా అమలు చేసి ప్రతి ఒక్కరిలోనూ అక్షర జ్ఞానం నింపడమే కాకుండా వారికి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లాస్ అక్షర ఆంధ్ర శిక్షణ కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల సమితి ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ వినోదులపై దాడి చేసి కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన మోహన్ బాబును, విష్ణులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి రిమాండ్కి తరలించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు దోపిడీ, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 25 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ సిస్టమ్ చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాలు వసూలు చేస్తున్న అక్రమ ఫీజులు అరికట్టాలని ధర్నా చేసి వెళుతున్న అనంతరం నాయకులను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా, మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్టు చేయాలి. సాక్షాత్తు పోలీసులు పట్టిన కార్లన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కార్లే. కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు, ఆ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కిడ్నాప్ కి పాల్పడినటువంటి అందరి మీద. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 23,000 రూపాయలు, మోడల్ 21,000 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 26,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 20,500 రూపాయలు, మోడల్ 19,000 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000 రూపాయలు, మాక్సిమం 25,000 రూపాయలు, మోడల్ 24,000 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500 రూపాయలు, మాక్సిమం 27,000 రూపాయలు, మోడల్ 26,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 21,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 19,000 రూపాయలు, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000 రూపాయలు, మాక్సిమం 25,000 రూపాయలు, మోడల్ 23,000 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,600, మాక్సిమం 9,800, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,200, మాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి
మినిమం 8,500, మాక్సిమం 11,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.